హై వ్యూవర్స్, మన అనుమానమే నిజమైంది. ఆర్జికర్ మెడికల్ ఆసుపత్రిలో ఏదో ఒక అంతర్జాతీయ మాఫియానే మొత్తం వ్యవహారం నడిపిస్తుంది అని. ఓరో భగవంతుడా, సిబిఐ వాళ్ళకి విచారణలో తెలిసింది ఏంది అంటే, ఆర్జికర్ మెడికల్ ఆసుపత్రి మార్చిరీలో ఇంటర్నేషనల్ బ్లూ ఫిల్మ్ రాకెట్ అక్కడ నడుస్తుంది. సంజయ్ రాయ్ అన్నవాడు జస్ట్ ఒకడు అంతే. వాడి లాంటి వాళ్ళు ఎంతోమంది ఆ మార్చురికి వెళ్ళి అక్కడున్న శవాల్ని ఫ్రీజర్స్లోంచి తీసి వాటితో మొత్తం బ్లూ ఫిల్మ్ లింక్ చేసి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తారు. నేను కొన్ని సైకో ఫిలిమ్స్ లాంటివి చూస్తున్నప్పుడు, హర్రర్ ఫిలిమ్స్ లాంటివి చూస్తున్నప్పుడు కొంతమంది డబ్బున్నోళ్ళు ఈ అబ్నార్మల్ థింగ్స్ ఏవైతే అవి చూడటానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. వాళ్ళు చేయరు అవి, బట్ అవి చూస్తానికి ఇష్టపడతారు. ఐ థింక్ 6 months 1 year అవుతుందండి ఒక మూవీ ఇటువంటిదే. బాగా డబ్బు అవసరమైనటువంటి వాళ్ళని పిక్ చేస్తారు. వాళ్ళు ఫిజికల్గా మంచి ఫిట్గా ఉండాలి. ఇక వాళ్ళకి పెట్టే గేమ్ ఎట్లాంటిదంటే, వాడు ఏ క్షణం సరే చచ్చిపోవచ్చు అనమాట. బట్ వాడు చనిపోకుండా వాడు కాపాడుకుంటూ ఉండాలి. వాడికి అనుగుణంగా కూడా థ్రెట్ అనేది ఉంటూనే ఉంటుంది అనమాట. అలా తర్వాత ఒక మనిషిని బంధించి వాడి బాడీలోని పార్ట్స్ని తీస్తూ ఉంటే అవి చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు డబ్బులు ఇచ్చి ఆ మనిషి బాడీలో ఏ పార్ట్ తీయాలో చెప్తారు. ఆ డబ్బు దగ్గర ఆ బాడీలో పార్ట్ తీస్తారు. ఇదంతా లైవ్లో చూస్తూ ఉంటారు. అలా ఈ శవాలకు సంబంధించి బలాత్కారం చేస్తే, ఇంకా బలాత్కారం ఏమనాలి, శవం సైలెంట్గానే ఉండిద్ది. ఇంక వాడిస్తాం ఆయన సంభోగం. ఓకే, అది చేసి అటువంటి వీడియోలని విదేశాలకు అమ్మితే కోట్ల డబ్బులు అంట. మీకు బాగా గుర్తుంటే ఈ కేసుకు సంబంధించి మనం మాట్లాడుతున్నటువంటి ఈ ఆగస్టు 9వ తారీఖు నుంచి కూడా డే 1 నుంచి ఇదే చెప్తున్నా. ఏమని, ఒక తృణమూల కాంగ్రెస్ పార్టీయే కాదు, ఆర్జికర్ మెడికల్ ఆసుపత్రికి సంబంధించి దాని యొక్క గతాన్ని పరిశీలిస్తే, గతంలో ఉన్నటువంటి పరిపాలకులు సిపిఎం వాళ్ళు అప్పుడున్నప్పుడు కూడా ఇదే దరిద్రం అదే ఆసుపత్రిలో. అంటే ఆ మాఫియా కంటిన్యూగా రన్ చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే వాళ్ళ నుంచి ఫండ్స్ ఏవైతే ఉన్నాయో ఈ 2 పార్టీలకు వెళ్ళిపోతూ ఉన్నాయి, గతంలో కానీ ఇప్పుడు కానీ. ఇక ఈ డాక్టర్ చూసారు, ఈ అమ్మాయి చంపడానికి కారణం నాకు ఇదే అనిపిస్తుంది. ఆ ఆసుపత్రిలో జరిగేది ఆమెకు తెలిసి ఇంట్లో చెప్పలేక మదన పడుతూ ఉంది. బట్ క్వశ్చన్ చేసింది, అది తట్టుకోలేక ఆ అమ్మాయిని చంపించారు. ఇక్కడ నాకు అనిపిస్తుంది ఏంటంటే, ఈ సంజయ్ రాయ్ చెప్పిన దానిలో ఒకటేంటి, నేను వెళ్ళేసరికి ఆమె చనిపోయింది అన్నాడు. బట్ పోలీసులు ఇప్పుడు వీడి ఫోన్లో మొత్తం చెక్ చేస్తే కలిసింది ఏంటిది, ఆ అమ్మాయిని వాడు బలాత్కారం చేసే దానికి సంబంధించి ఫోటోలు ఉన్నాయి. అయితే అప్పుడు ఆమె చనిపోయింది ఆల్రెడీ. అంటే ముందుగా ఎవరైనా చంపి ఆ తర్వాత వీడిని పంపించి ఉండొచ్చు, లేదా ముందుగా వేరే వాళ్ళు వీళ్ళు అంత కలిపి చంపేసిన తర్వాత వీడు అలా చేసి ఉండొచ్చు, లేదా వీడు అక్కడే వెళ్ళి ఆమె బలాత్కారం చేయడానికి ముందు పెనుగులాటలో వచ్చేసి ఆమె వీడిని గిచ్చడం కొరటం మీద చేస్తున్న మూమెంట్లోనే అయ్యి అప్పుడు ఆమె చంపేసిన తర్వాత చేసి ఉండాలి. సో ఇవన్నీ కూడా పోలీసు ఇన్వెస్టిగేషన్ అన్నప్పుడు ఇంకా సిబిఐ వాళ్ళు మొత్తం తేల్చాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో తెలిసింది కానీ ఆ ఫోన్లో బ్యాకప్ కానీ మొత్తం తీస్తే చూస్తే ఏంటి, వీడు కాదండి, వీడి తప్పటి ఇంకొంతమంది ఆ మార్చులోకి వెళ్ళిపోయి నైట్ అంతా అదే పని అంట. 2021 సంవత్సరం ఈ సందీప్ ఘోష్ వచ్చినాడు వెధవ, వాడప్పు వచ్చినప్పటి నుంచి ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఏప్రిల్ టు మార్చ్ అన్నట్టు దాదాపు 60 నుంచి 70 శవాలు కనపడవంట, అసలు లెక్కలోకి రావంట. అసలు అవి ఏమైనా తెలియదు. అంటే బాడీలో పార్ట్స్ తీసి అమ్ముకోవడం, ఆర్గాన్ మాఫియా, ఆర్గాన్స్ అనా బాడీలో పార్ట్స్. తర్వాత ఆ శవాలను వచ్చేసి వేరే ప్రైవేట్ మెడికల్ కాలేజ్కి అమ్ముకోవడం. నిన్న మా సీతారాం యేచూరి గారు చనిపోయిన తర్వాత ఆయన బాడీని ఏం చేస్తారు, ఈరోజు ఎయిమ్స్కి ఇస్తున్నారు, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. ఎందుకు, మిగిలిన ఇంకా బాడీనే, అది ఆయన సోల్ ఆల్రెడీ వెళ్ళిపోయింది ఆ బాడీలోంచి. దాన్ని కాల్చడమో పూడ్చడమో కన్నా వైద్య విద్యార్థి కానీ ఇస్తే టెస్ట్ ఉపయోగపడింది కదా అనుకున్నాడు. చాలా మంచి నిర్ణయం అది. ఈవెన్ రేపు రోజు నేను కూడా హ్యాపీగా మా ఇంట్లోకి అదే చెప్తాను, నేను నాకు అంచుకునే లాంటి వాడు ఏమవుతూ బాడీ ఇచ్చేసండి ఆసుపత్రికి అని చెప్పేసి అంట. సో ఇప్పుడు విషయం ఏంటి, అలా ఎవరన్నా ఇచ్చినా కానీ దానిని కూడా వీడు బయట అమ్ముకునేవాడు అంట. కొంతమంది అనాథలు వచ్చేవాళ్ళు, అనాథ శవాలు వచ్చాయి, వాటికి లెక్కలు చెప్పకుండా అవి అమ్ముకునేవాడు అంట.
కొంతమంది బతికొండగానే చావుబతుల మధ్య ఉన్నప్పుడు ఏదో విధంగా చేసి అవి అమ్మేసోడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఓరే దేవుడా, ఈ సందీప్ ఘోష్ గారు సంపాదించిన ఆస్తులు ఎంత చూస్తే 100 కోట్లు తేలుతా ఉన్నాయి. ఆల్రెడీ ఈడీకి వాళ్ళ ఆవిడ సంగీత ఇచ్చింది కదా, వాళ్ళ దగ్గర ఎక్కడెక్కడ ఆస్తులు ఏంటంటే ప్రభుత్వ ఆస్తులు కొనుగోలు చేసేటప్పుడు అధికారులు పర్మిషన్ తీసుకోవాలి. వీడు ఆల్రెడీ కొనుగోలు చేశాక పర్మిషన్కి వెళ్ళాడు. జగన్ కానీ మళ్ళీ జగన్ టాపిక్ ఎందుకు వదిలేండి, ఈ దరిద్రం మళ్ళీ కింద కామెంట్ ఘోరంగా ఉన్నాయి. సో విషయం ఏంటి, ఇప్పుడు కొంతమంది ఉంటారు ఆల్రెడీ కొన్ని నిర్ణయాలు తీసేసుకుంటారు, బట్ ఆ నిర్ణయాన్ని అఫీషియల్గా చెప్పాలని కూడా కమిటీ అంటారు. ఏదైతే ఈ మనిషి చెప్తాడో ఎగ్జాక్ట్ మళ్ళీ ఆ కమిటీ రిపోర్ట్లో అదే ఉండిద్ది అనమాట. ఎర్రిపప్పులు ఈ మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు కమిటీ రిపోర్ట్ ఇదని చెప్పి పెద్ద న్యూస్ ఇస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఇక్కడ ఈ సందీప్ ఘోషనోడు కూడా ఆల్రెడీ అధికారుల పర్మిషన్ తీసుకుని స్థలాలు ఏమైనా కొనుగోలు చేయాలి, ప్రభుత్వ సంస్థ స్థలాలు అయితే వీడు అవన్నీ కొనుగోలు చేశాక టీఎంసీ గవర్నమెంట్ వెళ్తా కదా అన్నట్టు అప్పుడు వెళ్ళి పర్మిషన్స్ తీసుకునేవాడు అంట. అవన్నీ వాళ్ళకి సంగీత ఆల్రెడీ ఈడీకి ఇచ్చేసింది. ఇక ఇప్పుడు ఈ ఆర్జికర్ మెడికల్ కాలేజీ మార్చురీలో ఎవరెవరు ఈ శవాలకు సంబంధించి బ్లూ ఫిల్మ్ తీసే బ్యాచ్ ఎవరు, షూట్ చేసేది ఎవరు, పార్టిసిపేట్ చేసేది ఎవరు, ఏ టైంలో జరుగుతోంది, దాని తాళం ఎక్కడ ఏంటంటే తాళం చెవి వచ్చేసి ఆ డిపార్ట్మెంట్ హెచ్ఓడి దగ్గర ఉండిద్దంట. అది ఫ్రంట్ డోర్. అతను తెలియదేమో తెలిసేమో, అతనైతే ఫ్రంట్ డోర్ తాళం అయితే తీయడు, డే టైమే తీయాలి. ఈవినింగ్ 6:30, 7 మహా అయితే 8 కల్లా క్లోజ్ అంట. దెన్ బ్యాక్ డోర్ నుంచి సవాలు వస్తాయి. బ్యాక్ డోర్ నుంచి వీళ్ళు ఎంటర్ అవుతారు బ్లూ ఫిల్మ్ తీయటానికి. ఎంత ఘోరం రా నాయన అసలు. ఇక సుదీప్తో రాయ్ టీఎంసీ ఎమ్మెల్యే, అతను నేను సిబిఐలు విచారించారు. ఎందుకు, ఈ ఆర్జికర్ మెడికల్ కాలేజీకి సంబంధించి ఆసుపత్రికి సంబంధించి పేషెంట్స్ వెల్ఫేర్ కమిటీ ఉంది కదా, దానికి ప్రెసిడెంట్ అంట అతను. మరి అక్కడున్న పేషెంట్స్కి ఎంత గొప్పగా సేవలు అందుతున్నాయి, నువ్వే కదా ప్రెసిడెంట్ అన్నప్పుడు అతను చెప్పాల్సినవన్నీ చెప్పాడంట. సిబిఐలు అడగాల్సిన అడిగారంట. ఇంకా నేను విచారణ సహకరిస్తానని చెప్పేసి అతను అంటున్నాడు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో ఒక్క మమతా బెనర్జీ తప్ప మిగతా వాళ్ళంతా కూడా ఈ చనిపోయిన అమ్మాయికి సంబంధించి బాధపడుతూనే ఉన్నారు. ఇక ఆల్రెడీ మన ఒక జవహర్ సర్కార్ కదా రిజైన్ చేశారు రాజ్యసభ ఎంపీకి, అతను అయిపోయాను. ఇక నిన్న మమతా బెనర్జీ నేను రాజీనామా చేస్తానంటూ యాడ్ చేసింది రాజీనామా లెటర్ గవర్నర్ పంపకని ఆమోదించేలా ఉన్నాడు ఆనంద్ బోస్. నిన్న అంటున్నాడు ఆ బెంగాల్లో హిందీలో పదం ఆడాడు అంటారు, మొత్తం కలంకితం అయిపోయింది ఈ మనిషి అన్నట్టుగా అంటూ ఇంకోసారి మమతా బెనర్జీతో కలిసి ఏ పబ్లిక్ మీటింగ్లో నేను ఆ స్టేజ్ మీద ఆమెతో పాటు నేను కూర్చొని చెప్పేసి అన్నాడు. యాక్చువల్గా గవర్నర్ అటు స్టేట్మెంట్ కూడా ఇచ్చేశాడు, ఏదో అంత వరస్ట్గా ఉంది ఈ మనిషి అన్నాడు. ఇక ఈ మమతా బెనర్జీ ఏమంటుంది, మన జాతిరత్నంలో కానీ అరే నా వల్ల ప్రాబ్లంతో వెళ్ళిపోతారు అన్నట్టు, నా వల్లే మీకు ఇబ్బంది అనిపిస్తే ప్రజాస్వామ్యాన్ని కాపాడదామంటే ఆ అమ్మాయికి ఆయన న్యాయం జరిగిద్దంటే నేను రాజీనామా చేస్తా అంటుంది. యాడ్ చేసేది ఏమో అసలు పదవంటే పిచ్చాయే. వన్స్ రాజీనామా చేసి దిగిపోయిందంటే జైలుకి వెళ్ళక తప్పదు, ఎందుకంటే ఆమె హయాంలో అన్ని ఘోరాలు జరిగి ఉన్నాయి. సో ఇప్పుడు విషయం ఏంటి, రాజీనామా చేసని చెప్పేసి నేను చెప్పి సొల్లు కబురు తప్ప అది రియాలిటీలోకి రాదు, నో డౌట్. రియాలిటీలోకి రావాలంటే రేపు 17వ తారీఖున సుప్రీంకోర్టుకి సిబిఐలో సబ్మిట్ చేసే దానిలో కొన్ని నిజాలు తీసుకుని అప్పుడు సుప్రీంకోర్టు చెప్పేది. అసలు అలా పశ్చిమ బెంగాల్ ఏం జరుగుతుంది ఏంటో బాబు అన్నప్పుడు అర్హత లేదు, ముందు ఆ గవర్నమెంట్ని పడేసేసి రాష్ట్రపతి పాలన పెట్టడం చెప్పే అవకాశం కూడా ఉండొచ్చు. సో ఇక ఇప్పుడేంటి విషయం, రాజీనామా చేస్తాను కానీ రాజీనామా చేయదని అనుకుంటున్నాం కదా. ఆమె మన బుధవారం చర్చలకు ఆహ్వానించారు, నిన్న ఆహ్వానించారు. డాక్టర్లు ఏం చెప్పారు, మేము 30 మంది వస్తాం అండ్ మేము మీతో జరిపే చర్చలు ఏవైతున్నాయో లైవ్ టెలికాస్ట్ ఇవ్వాలి అన్నారు. వీళ్ళు 30 మంది కాదు 15 మంది రావాలన్నారు, లైవ్ టెలికాస్ట్ కాదులే అన్నారు. తీరా నిన్న నైట్ వెయిట్ చేసింది, ఇక వీళ్ళు రావట్లేదు అనుకున్నప్పుడు దెన్ అప్పుడు ఏం చెప్తుంది, లైవ్ టెలికాస్ట్ కాదులే మొత్తం వీడియో షూట్ చేద్దాం, వీడియో రికార్డ్ చేద్దాం చర్చలకు సంబంధించి, దీనిని సుప్రీంకోర్టుకి ఇద్దాం. దెన్ సుప్రీంకోర్టు వచ్చేసి మీకేమో అని చెప్తే అప్పుడు ఇస్తామని చెప్పేసి అంటుంది. మీరే చర్చలకు రండి అంటుంది. 30 మంది కాదు 15 మంది, లైవ్ వద్దు వీడియో షూట్ చేద్దాం, ఇక మీ డిమాండ్స్ అంటే మా ముందు పెట్టండి మనం కూడా డిస్కస్ చేద్దాం అని అంటుంది. నిన్న అనుకున్నాం మెట్టు దిగిందని, ఇవి మెట్టు దిగటం కాదు అది నాటకం అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. తర్వాత ఆర్జికర్ మెడికల్ ఆసుపత్రికి సంబంధించి 51 మందిని, అందులో ప్రొఫెసర్స్ ఉన్నారు, ఇంటర్న్స్ ఉన్నారు, ట్రైనీస్ ఉన్నారు, రెసిడెంట్ డాక్టర్స్ ఉన్నారు. 51 మందికి ఈ ఆర్జికర్ మెడికల్ కాలేజ్ యాజమాన్యం నోటీసులు ఇచ్చింది. ఏమని, వితౌట్ మా పర్మిషన్ కాబట్టి మీరు లోపల ఎంటర్ కావద్దని చెప్పేసి. వాళ్ళు మేము ఎప్పుడు వస్తున్నారు పోరా బాబు అని చెప్పేసి వాళ్ళు నిరసన తెలియజేస్తున్నారు వాళ్ళు. సో విషయం ఏంటి అన్నప్పుడు పశ్చిమ బెంగాల్లో
ఏం జరుగుతుంది ఏంటి అన్నప్పుడు ఈ సివిఓ రిపోర్ట్ ఏదైతే సుప్రీంకోర్టు చేస్తే అప్పుడే మనకు తెలిసింది. ఆదిత్య మెడికల్ ఆసుపత్రి మాత్రం అరే నాయన అది మెడికల్ కాలేజ్ కాదురా బాబు, అది ఆసుపత్రి కాదురా బాబు, అంతగా మించి ఎక్కడన్నా ఏదైనా అంతర్జాతీయ మాఫియాకి సంబంధించి ఈ బ్లూ ఫిల్మ్ సంబంధించిన పెద్ద పెద్ద పదాలు అంటే వేడ పెట్టుకోవచ్చు. అంత ఘోరమైన అక్కడ జరుగుతుంది అయితే మాత్రం.